ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా నేను తండ్రి రెక్కల క్రింద ఉన్నానా, ఎక్కడున్నాను, నా ఆలోచన ఏంటి, నా ఆశలు ఏంటి పరిశీలన చేసుకోవాలి. చాలామందిని పరిశీలన చేసుకోకుండా శత్రువు ఆత్మీయ నేత్రలు మోస్తూ ఉంటాడు. ప్రేసలు చూడండి, రాజుల గ్రంథంలో కుష్ఠ రోగులు ద్వారా ఇశ్రాయేలుని రక్షించినాడు దేవుడు. అప్పుడు వారు వెళ్ళినప్పుడు వారి ఫిలిష్తీయులందరూ యుద్ధ సైన్యం వస్తున్నట్లు సప్పుడు విని పారిపోయారు. దేవుడు అలాగా 4 కుష్ఠరోగుల ద్వారా వారిని పారద్రోలినారు. వారు వెళ్ళి అవి తెచ్చుకుని దాచుకుంటూ ఉన్నారు. దాకా వెళ్తూనే తెచ్చుకుంటున్నారు. కానీ వెనుకకు తిరిగి ఒక ఆలోచన చేశాడు. ఏమంటే మనము చేయ పని మంచిది కాదు. నీ జీవితాన్ని నువ్వు పరిశీలన చేసుకుంటే, దేవుని ఎక్కడి నుంచి ప్రక్కకు వెళ్తే నేను చేయు పని మంచిది కాదని యోచన చేసి నువ్వు దేవుని ఎత్తకు రావాలి. ప్రియసల వారు అలా చేసి దాన్ని మానివేసినందువల్ల ఇశ్రాయేలు అందరికీ రక్షణ వచ్చింది. లేకపోతే తెల్లవారితే శత్రువుని చంపేశాడు, ఇశ్రాయేలుకి రక్షణ వచ్చేది కాదు. దేవుడు నిన్ను ప్రేమించిన తర్వాత గ్రహించాలి. దళింపబడినాడు, దరిద్రుడు ఉన్నాడు, ఆశించేది కూడా అతనికి దొరకలేదు. పందులు తిని పట్టు కొరకు ఆశించి, లోకము పందులు తిని పట్టు, ఎక్కడో కాదు, లోకాన్ని గురించి చెప్పాడు దేవుడు. లోకము పందులు తిని పట్టు. ఈ లోకమును ప్రేమించిన వాడు దాంతోపాటు నశించిపోతాడు. అయితే నా దగ్గరికి రా, నేను ప్రేమించాను. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, ఎంత చెడిపోయినా ఆయన ప్రేమమయుడు. ఆయన హస్తాల్లోకి రావాలని కోరుతున్నాడు. ఇతరేం చేసినాడు, వెళ్ళిపోయినాడు. అంతా అయిపోయిన తర్వాత వెనుకకు తిరిగి ఆలోచన చేశాడు, నేను ఎందుకు ఇంత దరిద్రుడు, నేను ఒక రాజకుమారుని కదా, నా దగ్గర ఎంతోమంది పరివారం ఉంది, నాకు అంత పరిచయం ఉంది, సంతోషం ఉంది. అయితే నేను తెలిసి కూడా నా తండ్రి మాట లక్ష్యం చేయలేదు. దేవుని సువార్తను లక్ష్యం చేయకుండా, దేవుని వాక్యం ముందు నీ మనసు పెట్టకుండా నీ మనసును పక్కకు తొలగించుకోవద్దు. సహోదరుడా, దేవుని వాక్యం దేవుడిని బ్రతికించేవాడు. ఆయన తప్ప నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు. సోదరుడా, అక్కడ యోచన చేసినప్పుడు నేను నిజముగా ఇలాంటి స్థితికి రావడానికి కారణం. అయితే నా దేవుడు దయగలిగినవాడు, నా దేవుడు కనికరం కలిగినవాడు, ఆయన ప్రేమ, నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు. అలాగా యోచన వచ్చినప్పుడు అతను అక్కడ కూర్చొని కన్నీరు కార్చాడు. లేచాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి వచ్చాడు, ఇదంతా కాదు. అతను మారు మనసు పొందినాడు. ఎక్కడ తన జీవితాన్ని పరిశీలించడం, ఎందుకు ఇక్కడ ఉండాలి, ఎందుకు ఈ కరువులో ఈ పందులు తిన పట్టుకుని కాసించి ఎందుకు ఇంత భ్రష్టుడైపోయినాను, నా తండ్రి ప్రేమను త్రేకరించినాను, నా తండ్రి దగ్గర ఉండే క్షేమాన్ని నాకు అర్థం కాలేదు, లోకమే శాశ్వతకు వెళ్ళినాను. సహోదరా, లోకంలోకి వెళ్ళిన ఏ మనుష్యుడు